చెప్పమ్మా, నీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఓ నాకు 4:30కి అందింది అయ్యో. అంత అయిపోయినాక అందింది, నాకేం చెప్పకుండా పోయిరేదో ఫంక్షన్ ఉన్నదని. నాకు 4:30కు ఫోన్ చేసి ఏం కాలేదు, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు, నువ్వు నిమ్మలంగానే రామ్మా. ఇక్కడికి వచ్చినాక లాభదీప్ అయిపోయింది. నా కొడుకు లేడు, నా కోడలు లేదు, నా మనవడికి సీరియస్ ఉన్నదని హైదరాబాద్ చేసుకోపోయారు. నా మనవరాలు మొత్తం ముఖం మెదడ జిల్లా ఆడబడ్డది. దాని ముఖం చూడరాదు, నా కొడుకు ముఖం చూడరాదు, నా కోడలికి ఇట్లా మొత్తం పోయింది. నాయన గదే నాకు ఎరిక. మాది తొర్రూరు కంటేపాలెము. ఆడే ఉంటావో, నా కొడుకు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పోతాడు. పిల్లల్ని చదివించుకుంటా సంవత్సరం పాట అయింది అంతే. అడిగి పోయి అది వరకు కొడుకు అక్కడనే ఉండేది. భార్య భర్తలు వెళ్ళి పెట్టుకొని 2 సంవత్సరాలు విడిపోయినట్టుగా ఉన్నారు. తీసుకొచ్చి మళ్ళీ కలిపినిద్దరిని, నీ అసంటానికి కాడ అప్పు తెచ్చి కలిపినిద్దరిని అన్ని పోసి హైదరాబాద్కు పంపించిన. మంచిగుండు రమ్మని పంపించిన. ఈ సంవత్సరం అయింది, మొన్న శివరాత్రికి అయిపోయింది. ఇక గతం వాళ్ళ గతం ఆడికే అయిపోయింది. దేవుడు రవీందర్ ఎప్పుడు మాట్లాడినమ్మా నీతోటి? నాకు మొన్న మాట్లాడిండు నాయన. నాకు మొన్న శుక్రవారం శనివారం మాట్లాడిండు. శనివారం మధ్యాహ్నం 3 గంటల దాకా మాట్లాడిండు. ఇక అదే మాట, నాకు ఇంకా ఒక్క మాట చెప్పలేదు. ఊరి పోతాను అనలేదు, ఏమనలేదు. ఈ కబురు చెప్పిర్రు అంతే నాయన. ఈ కబురు చెప్పేసరికి నా గుండెలు జారి నేను ఉరికొచ్చిన నాయన. నా బావ కొడుకులు తీసుకొని వచ్చిర్రు. నా కొడుకు, నా మొగుడు ఇంత ఉన్నప్పుడు చచ్చిపోయాడు నా కొడుకు. అంత కొడుకుని చదువుకుంటే ఇంత చేసిన నేను. మాకు ఆస్తుపాస్తులు లేవు, చెప్పినా అట్నే ఉండాలి, అట్నే ఉండాలి. అయినా నేను కష్టపడి కొడుకుని బిడ్డను చదువుకున్న చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు. ఇక నా పనికి అంతే నాయనో. నన్ను ఆగం చేసి పోయిండు నా కొడుకు నాకు పెడతాడు అనే టైంకి నన్ను ఆగం చేసి పోయిండు నాయన. నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు పెట్టే దిక్కు, నాకు సమాధానం చెప్పేటోళ్ళు లేరు, తిన్నామన్నోళ్ళు లేరు, పందామని లేడు. నాకు ఒక్కడే కొడుకు, నా భర్త పోయిండు. నా భర్తలు 4 వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే వాళ్ళు పోయిర్రు, నా ఎరళ్ళు పోయిర్రు, నా అత్త పోయింది, నేను ఒక్కదాన్నే ఉండు నాయనో. మా కుటుంబం పెద్ద కుటుంబాల నుంచి అందరూ పోయిర్రు, నేను ఒక్కదాన్ని. రవీందర్ కొడుకు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు, ఎట్లా ఉందమ్మా? ఎట్లున్నదో నాకు కొంచెం అయితే కొద్దిగా నిమ్మలంగా అనిపిస్తుందని అన్నారు. ఇక అదొక్కటే తెలుసు నాయన.